కాంక్షలు డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ ఎంపీ చిన్ని కార్యాలయం సంక్రాంతి శోభతో కలకల్లాడుతోంది. భోగి వేడుకల్లో ఎంపీ కేశినేని చిన్ని తన కుటుంబ సభ్యులు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల పాస్ పుస్తకాలపై ముద్రించిన జగన్ బొమ్మలను నిరసిస్తూ ఆ పాత పాస్ పుస్తకాలను భోగి మంటల్లో వేశారు. ప్రజల ఆస్తులపై ఒక వ్యక్తి బొమ్మ ఉండడం ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజముద్రతో గౌరవప్రదంగా పాస్ పుస్తకాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. श्रीराम ఒకసారి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. భోగి పండుగ వేడుకల్లో ఎంపీ కేసీఆర్ చిన్ని పాల్గొన్నారు. ప్రస్తుతం కేసీఆర్ చిన్ని ఉన్నారు. మాట్లాడదాం సార్, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు భోగి పండుగ? రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం తెలుగువారి పండుగ సంక్రాంతి గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా పంటలు మన చేతికి వచ్చే సమయాన రైతులందరూ కూడా సంబరంగా మన కళాకారులైన చూస్తే గంగిరెద్దులు ఇటువంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు. మళ్ళీ అదే పండగ ఇవాళ విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా గత వారం నుంచి కూడా పండుగ జరుపుకుంటున్నాం. అందరం కూడా చక్కగా ఇవాళ భోగి ఈరోజు ప్రారంభమయ్యే కార్యక్రమాన్ని అందరం ఆత్మీయులతో జరుపుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సార్, మీ చిన్నతనంలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇప్పుడు అంటే ఎంపీ అయిపోయారు, చిన్నతనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము మొదటి నుంచి ఉంది విజయవాడ అర్బన్లోనే, కానీ తప్పకుండా ఎక్కడైతే చిన్నప్పుడు కోడి పందాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు సంక్రాంతి సంబరాలు అయితే చక్కగా ఆత్మీయులందరం కలిసి ఉదయం నుంచి జరుపుకుంటున్నాం. చిన్నతనంలో రకరకాలుగా ఉండేది కోడి పందాలు. ఎక్కడైతే దగ్గర కోడి పందాలు ఉన్నాయో చూస్తే హనుమాన్ జంక్షన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. సంక్రాంతి రంగానే ఇటువంటి ఎన్నో జరుపుకునేవాళ్ళం. ఇప్పుడు నగరాల్లోనే సంక్రాంతి సంబరాలు ఎక్కువైపోయినాయి. తప్పకుండా వాళ్ళ విజయవాడ నగరంలో చూస్తే మొన్నే 2 రోజుల క్రితం రామర్పాడులో సంక్రాంతి సంబరాలు అయినాయి. చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ఆవకాయ ఫెస్టివల్ అయింది. ఇటువంటి సంక్రాంతి సంబరాలు వాళ్ళ పట్టణాల్లో కూడా జరుపుకుని చాలా ఆనందంగా ఉంది. సార్, మీ వైసీపీ వాళ్ళు ఎక్కడ చూసినా నిన్న గుంటూరులో కానీ ఈరోజు విజయవాడలో కానీ మెడికల్ కాలేజీల జీవోల ప్రైవేటీకరణ జీవోల్ని భోగి మంటలు వేసి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. మేము కూడా వేసాం, మీరు చూడలేదేమో. మేమేం వేసామంటే వైఎస్ఆర్సీపీ జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాలు వేసాం. మీరు చూస్తే జగన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్థలాలన్నీ ఆక్రమించేసుకుని ఒక్కి తన ఫోటో వేసుకుని రాజముద్రలాగా తన ఫోటో బుక్ వేసుకుని తన స్థలాల్లాగా పాస్బుక్లు ఇచ్చారు. మేము అధికారంలోకి రాగానే మేము రాజముద్రతో ఉన్న పాస్బుక్లు ఇచ్చాం. ఇవాళ ఎక్కడికక్కడ మా వాళ్ళందరూ కూడా ఆ పాస్ పుస్తకాలు గొల్లపూడిలో కానీ గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే అక్కడ జగన్ ఇచ్చిన పాస్ పుస్తకాలని భోగి మంటల్లో కలిపాం. సార్, ఇది జగన్ ఇచ్చినటువంటి గతంలో జగన్ ఫోటోలు ఇచ్చినటువంటి పాస్బుక్ని భోగి మంటల్లో వేసామని చెబుతున్నారు. ఒకసారి చూడొచ్చు. భోగి మంటలు నంపి కేసునేని చిన్ని పూర్తిగా జగన్ ఫోటోలు ఉన్నటువంటి గతంలో ఇచ్చినటువంటి రైతులు ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసి నిరసన తెలియజేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. పూర్తిగా గతంలో అంటే రైతుల భూములు కూడా దోపిడీ చేసే విధంగా వైసీపీ వ్యవహరించిందని చెప్తున్నారు. ఒకవైపు వైసీపీ వాళ్ళు పూర్తిగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జీవోల్ని భోగి మంటల్లో వేసి తగలబెడితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా గతంలో జగన్ ఫోటోలతో ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలన్నింటినీ కూడా భోగి మంటలు వేసి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయవాడతో పాటు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భోగి మంటలు అమరాన్ని అంటాయి. భోగి మంటలు వేసి చిన్న పెద్ద అందరూ కూడా భోగి మంటల్లో పాల్గొని సందడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భోగి మంటల్లో వాళ్ళంతా కూడా వేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము. భోగి మంటలు అంటే తెలుగువారి పండగ సంక్రాంతి పండగకి మొదటి రోజుగా చెప్తూ ఉంటారు. 3 రోజుల పండుగలో సంక్రాంతి మొదటి రోజు భోగితో సంక్రాంతి ప్రారంభమవుతుంది. సంక్రాంతి కనుమతో భోగి సంక్రాంతి పండుగలన్నీ కూడా ముగిస్తాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఎంపీ కేశినేని చిన్ని
నేరుగా జగన్ ఫోటోలు ఉన్నటువంటి పట్టదారి పాస్ పుస్తకాలని వేసి నిరసన అయితే తెలియజేసినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. భోగి మంటలకు సంబంధించినటువంటి విషయంలో అన్నీ కూడా తగలబెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వైసీపీ కూడా మెడికల్ కాలేజ్ అంశానికి సంబంధించిన విషయంలో ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి జీవోలను కూడా తగలబెట్టి నిరసన తెలియదు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం విజయవాడలో కేసినేని చిన్ని ఆధ్వర్యం భోగి మంటలు అయితే అమ్మనాలంటే చెప్పాలి. కెమెరా సురేంద్ర, రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి. చిన్న చిన్న